వేమన పద్యాలు. మొదటి పద్యం. కుండ కుంభ మన్రు కొండ పర్వత మన్రు యుప్పు లవణ మన్రు యొకటి గాదే భాషలింతె వేరు పరతత్వమొకటే విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం. సంస్కృతంలో కుండను కుంభం అంటారు, ఉప్పును లవణం అంటారు, కొండను పర్వతం అంటారు. ఇక్కడ భాష మాత్రమే వేరు కానీ అసలు పదార్థం ఒక్కటే. అలాగే మీరు రామ అనండి, ఏసు అనండి, అల్లా అనండి, నానక్ అనండి, కేవలం పేర్లు మార్పే కానీ పరమాత్ముడు ఒక్కడే. భాష వేరైనా భావం ఒక్కటే, మతాలు వేరైనా మనుషులొక్కటే అని అర్థం. రెండవ పద్యం. పశులవన్న వేరు పాలెల్ల ఒక్కటి పుష్పజాతి వేరు పూజ ఒకటి దర్శనంబులారు దైవంబు ఒక్కటే విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం. మనుష్యులంతా ఒక్కటే. పశువులు వేరువేరు రంగుల్లో ఉన్నప్పటికీ అవి ఇచ్చే పాలు మాత్రం తెల్లగానే ఉంటాయి. అలాగే మనుషులు వివిధ వర్ణాల వారైన మనసులు ఒకటిగా మసులుకోవాలంటాడు వేమన. పువ్వులు వేరువేరు రంగులతో ఉన్న పూజకు వినియోగపడటంలో అవన్నీ ఒకటే కదా అని అర్థం. మూడవ పద్యం. జీవి జంపుటెల్ల శివభక్తి తప్పుటే జీవు నరసి కనుడు శివుడే యగును జీవుడు శివుడను సిద్ధంబు తెలియరా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం. జీవుడికి శివుడికి మధ్య భేదం లేదు. తరచి చూస్తే జీవుడే శివుడు, శివుడే జీవుడు. ఏ జీవిని హీనంగా చూడరాదు. జీవిని చంపడం అంటే శివభక్తి తప్పడమే. జీవహింస మహాపాపం అన్నారు పెద్దలు. నాలుగవ పద్యం. అసువినాశనమైన నానంద సుఖకేలి సత్యనిష్ట పరుని సంతరించు సత్యనిష్ట జూడ సజ్జన భావంబు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం. సత్యనిష్టగా పరుడు తన ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా ఆనందంగా సిద్ధపడతాడు గాని అసత్యమాటానికి మాత్రం అంగీకరించడు. అటువంటి సత్యవంతుడే సజ్జనుడు, పూజ్యుడు, చిరస్మరణీయుడు. దీనికి హరిశ్చంద్రుడే తార్కాణం. ఐదవ పద్యం. చంపదగిన యట్టి శత్రువు తన చేత చిక్కనేని కీడు చేయరాదు పొసగమేలు చేసి పొమ్మనుటే మేలు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం. ఓ వేమన, చంపదగిన వాడనైనను శత్రువు తన చేతిలో చిక్కినప్పుడు అతన్ని చంపక హాని చేయక మేలు చేసి పొమ్మనుటే మేలు. అదే అతనికి శిక్ష అగును అని భావం.